రొమాన్స్ ఎఫైర్లు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తెలుగుతో పోలిస్తే బాలీవుడ్లో ఇలాంటివి కాస్త ఎక్కువగా కనిపిస్తుంటాయి. బాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ క్రికెటర్స్తో ప్రేమాయణం సాగించారు. ఈ లిస్ట్లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని కూడా ఉన్నారు. ధోని సైతం పలువురు హీరోయిన్స్ డేటింగ్ చేశాడు. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునేతో ధోని డేటింగ్ చేశాడని రూమర్స్ తెర మీదకు వచ్చాయి. అయితే ఒక సౌత్ హీరోయిన్తో ధోని చాలా రోజుల రిలేషన్లో ఉన్నాడనే వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు, లక్ష్మీరాయ్. ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు దక్కించుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది ఈ బ్యూటీ. కర్ణాటకలో జన్మించిన ఈ భామ తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ అనేక చిత్రాలలో నటించింది. తెలుగులో ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 సినిమాలలో, మెగా హీరోల సినిమాలలో ఐటమ్ సాంగ్స్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం లక్ష్మీరాయ్ తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే ఈమె నటించిన కొన్ని కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి. హీరోయిన్గా, ఐటమ్ సాంగ్స్లలో, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక రకాల పాత్రలు చేసిన తన ప్రతిభను చాటుకుంది. అయితే ధోనితో రిలేషన్లో ఉందన్న వార్తలతో లక్ష్మీరాయ్ మరింత పాపులారిటీ దక్కించుకుంది. ధోని తన పెళ్లికి ముందు లక్ష్మీరాయ్తో డేటింగ్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఐపీఎల్ స్టాండరింగ్ సమయంలో ధోనితో లక్ష్మీరాయ్ తరచుగా కనిపించేవారు. ధోని టీంకు తన మద్దతు ప్రకటించేవారు. ఇదే సమయంలో పార్టీలకు ధోని లక్ష్మీరాయ్తో కలిసి హాజరవటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ఏం జరిగిందో తెలియదు కానీ 2014లో లక్ష్మీరాయ్ ధోనితో విడిపోయింది. ఆ తరువాత ఈ జంట కలిసి కనిపించనే లేదు. ధోని వివాహం చేసుకోగా లక్ష్మీరాయ్ మాత్రం సింగిల్గానే ఉన్నారు. అయితే లక్ష్మీరాయ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో ధోనితో రిలేషన్పై స్పందించారు. ధోనితో నా సంబంధం ఒక మచ్చలా మిగిలిపోయింది. ఇప్పటికీ ఈ విషయం గురించి చర్చించుకోవడానికే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రేపు నా పిల్లలు ఇదే విషయంపై నన్ను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.